తనను సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి 30 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా పెద్దమల్లి మండలం నాగులపల్లికి చెందిన యాదవరెడ్డి 10 లక్షలు హనుమాన్ మందిరం నిర్మాణానికి, 3.5 లక్షలు ముస్లిం వెల్ఫేర్ కి, 2.5 లక్షలు క్రిస్టియన్ వెల్ఫేర్ కి, 2 లక్షలు ఎమర్జెన్సీ ఫండ్ గా ఇస్తామన్నారు. అలాగే గ్రామంలో రామప్ప మఠం కోసం 1 లక్ష, గ్రామంలోని రోడ్లు, మురికి కాలువలు, ఇతర అభివృద్ధి పనులకు 11 లక్షలు ఖర్చు చేస్తానని హామీ ఇచ్చారు. ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. నమ్మకం లేకుంటే ముందుగానే గ్రామ పెద్దలకు 2 ఎకరాల భూమిని రాసిస్తానని చెప్పారు యాదవరెడ్డి. తప్పకుండా డొనేట్ చేస్తా. స్థానిక ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఒక యువకునిగా, ఉత్సాహవంతునిగా ఈ స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నుకుంటే నేను 30 లక్షలు డొనేట్ చేస్తా అని పేపర్ స్టేట్మెంట్ గా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు గ్రామ అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది. గతంలో ఎంతో మంది సర్పంచులు అయ్యారు, కానీ ఏ విధంగా కూడా వాళ్ళు వారి వారి స్వార్థాల కోసం మాత్రమే పనిచేసుకుంటూ వెళ్ళిపోయారు. నేను కొత్త తరం చూడాలనే ఆలోచనతోనే ముందుకు వస్తున్నా. 30 లక్షలు తప్పకుండా డొనేట్ చేస్తా. 10 లక్షలేమో హనుమాన్ మందిర్ దేవాలయం